హలో అండి, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను మార్నింగ్ లేచి మిర్రర్ దగ్గరికి వెళ్ళి బయటికి చూసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి ఫేస్ వాష్ అయితే వేసుకొని వచ్చేసాను అనమాట. ఇక్కడ పిల్లలకి పొద్దున పాలైతే పోస్తాను. సో అందుకని చెప్పి గ్యాస్ అయితే తూడ్చేసి వన్ సైడ్ పాలు, వన్ సైడ్ రైస్ అయితే పెట్టేసి మిగతా పనిలోకి అయితే వెళ్ళిపోతాను. సో ఆ లోపు ఇవైతే అయిపోతాయి అనమాట, ఫినిష్ అయిపోతాయి. సో ఇక్కడైతే నేను గ్యాస్ అంతా తూడ్చేసి వంట రూమ్, బెడ్రూమ్ అయితే ఫస్ట్ ఊడ్చేస్తాను అనమాట. సో క్లీన్ అయితే చేసుకుంటున్నాను వాటర్తో, కొంచెం వాటర్ వేసి. సో ఆల్రెడీ కడిగిన గ్యాస్ అయితే నైటే కడిగి పెట్టేసిన అనమాట. సో ఉట్టిగా తూడ్చేస్తున్నాను. ఆ రోజు కాకుండా లాస్ట్ డే రోజు నైట్ ఏమో కడిగాను అనమాట. నైట్ రైస్ పెట్టేసిన తర్వాత కొంచెం మళ్ళీ తూడ్చేస్తే అయిపోతుంది అని చెప్పి తూడ్చేస్తున్నాను. తూడ్చేసి ఇప్పుడైతే బాసళ్ళన్నీ బయట తీసుకొని వాటర్ అయితే పోసిస్తే మంచిగా నానిపోతాయి అనమాట. తోమడానికి ఈజీగా అయిపోతుంది అని చెప్పి బాక్స్లో అవన్నీ అట్లే ఉన్నాయి, తోమలేదు. నైట్ ఈవినింగ్ అట్లా తోమలేదన్నమాట. పిల్లల బాక్స్, లంచ్ బాక్సెస్ అన్నీ అట్లే ఉన్నాయి. సో బాటిల్స్ అన్నీ కడిగి వాటర్ అయితే పోసి పెట్టాలి. వాళ్ళకి వాటర్ బాటిల్స్ కడిగి బాక్సులు కడిగి పక్కకు పెట్టేసిన తర్వాత మిగతా టైం ఉంటే బస్సులు తోముతా, లేదంటే పిల్లలు వెళ్ళిన తర్వాత ఫ్రీగా తోముకుంటాను అనమాట. మ్యాక్సిమం పిల్లల లోపే నా పని అయిపోతుంది. బట్ ఏదన్నా కర్రీ ప్రాసెస్ పెద్దగా ఉందంటే, ఇప్పుడు లెమన్ రైస్ అట్లా చిన్నగా చేయాలనుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. వెజిటేబుల్స్ కట్ చేసే లోపే నా పని అంత టైం అయిపోతుంది. నైట్ కట్ చేసుకుంటారు కానీ నాకు అట్లా అలవాటు లేదనమాట. అప్పుడే కట్ చేసి అప్పుడే వండేస్తాను. సో ఇక్కడైతే సర్దేసుకుంటున్నాను. పిల్లల్ని అయితే లేపేశాను అనమాట. వాళ్ళు చిన్న బాబు అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు. అంటే ఈవినింగ్ అట్లా చేయలేదన్నమాట. రోజు నైట్ ఈవినింగే చేసుకుంటారు. సో ఆ రోజు చేయలేదు. మమ్మీ నాకు ఎగ్జామ్ పోయింది, నాకు ఇవ్వలేదు మేడం అని చెప్పి అబద్ధం చెప్పిండు అనమాట మా బాబు. సో ఆ రోజు అయితే చేయలేదు. ఇంకా మార్నింగ్ లేచి అమ్మో నా హోంవర్క్ మమ్మీ నేను చేయలేదు అని చెప్పి చిన్న బాబు అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు. పెద్ద బాబు అయితే లేచి బయటికి వెళ్ళి బ్రష్ చేసుకుంటున్నాడు అనమాట. ఇంకా ఇక్కడైతే నేను వాటర్ అయితే చల్లిద్దామని చెప్పి వాకిలి ఊడ్చేసిన. సో వాటర్ అయితే చల్దామని చెప్పి బకెట్ అయితే లాగుతూ తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ వాటర్ చల్లేసి ముగ్గు పెట్టేసి లోపలికి వెళ్తాను. కర్రీ అయితే వండేయాలి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్.
డ్రెస్ పెట్టినా ఇక అన్నకి వేసి ఇది సరేనా? మళ్ళీ తిక్కమక్క వేసి నన్ను మమ్మీ ఈ డ్రెస్ నాకు ఇత్తలేడు తమ్ముడు అని అంటే నేను కొడతా. ఇది నీది, ఈ తమ్ముడిది. లక్కీ ఇది వేసుకో నానా. ఇంక ఇక్కడైతే నేను స్నానం చేసేసిన తర్వాత కొంచెం టీ అయితే పెట్టుకొని తాగేస్తున్నాను. ఈరోజు కొంచెం ఎర్లీగా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. సో ఇంకా నేనైతే ఇక్కడ టీ అయితే పెట్టేసుకొని కొన్ని బిస్కెట్స్ ఉంటే తినేసుకుని టీ అయితే తాగేస్తున్నాను అనమాట. నాకు కొంచెం అలవాటు ఇది, బిస్కెట్స్ అయినా బ్రెడ్ అయినా ఏదైనా ఒకటి టీలో అయితే తాగడం అలవాటు. టీ అయితే తాగలేను, కొంచెం తాగాలనిపించదు. ప్లస్ మళ్ళీ టీ తాగకపోతే నాకు తల బాగా నొస్తుంది అనమాట, హెడేక్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి పాలు తాగుతాను, బట్ మళ్ళీ టీ అయితే పెట్టేసుకుంటా కంపల్సరీ. ఇంక ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇంక ఈరోజు మీ సేవకి అయితే మళ్ళీ వెళ్ళాలి. సో ఇక్కడ హెల్త్ కార్డ్స్ అని అవి ఇవన్నీ చేయించాల్సినవి ఉన్నాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై టేక్ కేర్.